దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ రోజున మన బాల కార్యక్రమం ఉంటుంది కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యముగా ఉండకూడదని మరొకసారి మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించదగినటువంటి విషయం ఏంటి అని ఒకసారి మనం చూసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. రోజున ఈ బల్ల అసలు ఈ బల్ల అంటే లేక ప్రభురాత్రి భోజనము అంటే ఏంటి అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ప్రభురాత్రి భోజనము దానిని మనము ప్రభువు ఆ దినాన మరి శిష్యులందరితో కలిసి భుజించినటువంటి రాత్రి అని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే చాలా చక్కటి మాట. ఈ ప్రభుబలలో లేక ప్రభుబలకి ఇంకొక నిర్వచనం ఏంటిది అని అంటే ప్రభురాత్రి భోజనము. ఏంటిది? ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనము ఎప్పుడైంది అసలు యాక్చువల్గా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే గమనించదగిన విషయము మనము చూస్తూ ఉన్నాం. ఏంటిదనంటే ఆయన అంటున్నట్టుగా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం దినాన గెత్సెమనే చోటకి రాకముందు థర్స్డే, ఫ్రైడేకి ముందు రోజు థర్స్డే రోజున ఆయన తన శిష్యులందరితో కలిసి ఆయన ఏం చేశారంటే ప్రభురాత్రి భోజనం చేశారు. ఈ గుడ్ ఫ్రైడేకి ముందు రోజు థర్స్డే అనగా సాయంత్రం నుండి ఆ రాత్రి వరకు 12 గంటల వరకు అంటున్నాం, కాసేపటికి సాయంత్రం నుండి రాత్రి వరకు ప్రభుబలలో పాల్గొనడం. దాన్నే మనం ఏమనుకుంటున్నాం, దాన్నే మనం ఏమని ఇంకో మాట ఏం చెప్పుకుంటున్నామంటే ప్రభుబల్ల అని చెప్పుకుంటున్నాం. ప్రభుబలలో పాల్గొనడం, దానికి ఇప్పుడు ఏమైనా దేని బిడ్డలారా లాస్ట్ సప్పర్ అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. ఏంటిది? లాస్ట్ సప్పర్ అని చూస్తున్నాం. దానినే మనం ఇంకో విధంగా కూడా చేస్తున్నాం, లార్డ్స్ సప్పర్ అని కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండు అనగా ఆయన శిష్యులతో కలిసి భుజించినటువంటిది లాస్ట్. ఇక తన జీవితంలో కూడా లాస్ట్ కాబట్టి లాస్ట్ సప్పర్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం లార్డ్స్ సప్పర్ అని కూడా అంటున్నాం. అనగా ఆఖరి ప్రభుబల్ల లేక ఆఖరి ప్రభురాత్రి భోజనము అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత ఇది యేసుక్రీస్తు తన శిష్యులతో పంచుకున్నటువంటి చివరిది ఆఖరి భోజనం. నిజంగా భోజనము ప్రేమ దేని పెట్టారు. అక్కడ ఆయన రొట్టె విరిచినాడు, ద్రాక్షరసమును అక్కడ రెండు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1 ఏంటిదంటే ఒక పవిత్రమైన ఆచారంగా మరియు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని మనము జరుపుకుంటూ ఉన్నాం. పాయింట్ ఏంటి? పవిత్రమైన ఆచారముగాను ఆయన జ్ఞాపకార్థముగాను దీన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. దేనిని? ఆయన ఆచరించినటువంటి, ఆయన చేసినటువంటి ఆ చివరి రాత్రి ఆయన శిష్యులతో కలిసి జరిగించినటువంటి కార్యక్రమం. దాన్నే కూడా మనం చూడండి, మనకు పోస్టర్స్ కూడా మనం చూస్తుంటాం, ఫొటోస్ కూడా మనం చూస్తుంటాం కదా. శిష్యులతో కలిసి ఆయన ప్రభురాత్రి బలలో పాల్గొన్నట్టుగాను, ప్రభురాత్రి భోజనం చేసినట్టుగాను. అది చాలా పవిత్రమైనటువంటిది అని బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా ఫోటో, యేసుప్రభు అయితే ఎలా ఉంటాడో తెలియదు, కానీ మనుషులు
ఛాయ రూపకంగా ఆలోచన చేసి ఒక రూపాన్ని తయారు చేశారు. కానీ నో వన్ నోస్ హౌ జీసస్ క్రైస్ట్ విల్ బి. మనది ఎలా సాధ్యమైందో నాకు కూడా తెలియదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, పుట్టుక దినాన్ని ఆయన మరుగుపరిచినాడు, ఫోటోని లేకపోతే ఆయన రూపాన్ని మరుగుపరిచినాడు, కానీ చనిపోయే దినాన్ని మాత్రం ఆయన మరుగుపరచలేదు, తిరిగి లేచిన దినాన్ని మాత్రం ఆయన మరుగుపరచలేదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో అలాగిన ప్రభురాత్రి భోజనపు బల్ల ఏదైతే ఉందో అది మాత్రము సత్యము. అది నువ్వు పెట్టుకోవచ్చు, ఫోటోగా పెట్టుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అంటే అది ఏం సూచిస్తుంది అని అంటే ఆయనను సూచిస్తూ ఉంది. ఆయన జ్ఞాపకార్థముగా జరిగినటువంటి బల్ల కార్యక్రమాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1 మనం చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ప్రభురాత్రి భోజనం యొక్క సందర్భంలో ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటిదంటే ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా సాదృశ్యంగా తన శరీరం ఎలాగైతే విరవబడుతుందో, నలగొట్టబడుతుందో దానికి సూచనగా రొట్టెను విరిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానిని ఆ రొట్టెను అనే శరీరముగా సూచిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ద్రాక్షారసము ఆయన రక్తముతో పోల్చినట్టుగాను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ద్రాక్షారసమును ఆయన ప్రతి ఒక్క శిష్యునికి ఇచ్చినట్టుగాను, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అని ఆయన వారితో చెప్పినట్టుగాను మనము చూస్తూ ఉంటున్నాం, గుర్తిస్తూ ఉన్నాం. గుర్తు చేసుకుంటూ మనం బల్ల కార్యక్రమంలో పాల్గొంటూ వెళ్తూ ఉన్నాం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఇది మన జీవితంలో జరగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన బలలో పాల్గొనే ముందు ఆయన అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. ఏం జ్ఞాపకం చేసుకోవాలనేది కూడా మనకు అందరికీ బాగా తెలిసిన విషయం. ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవించినాడో, 30 సంవత్సరాల తర్వాత పరిచర్యకి ఎలాగైతే వచ్చినాడో అలాగున్నే ఆయన పరిచర్య చేసినాడో, అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు అన్ని జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత ఆ ప్రభుబల్ల రాత్రి, ఆ భోజనపు రాత్రి అక్కడి నుంచి మొదలవ్వాలి ఆయన జ్ఞాపకం చేసుకోవడం. ఆ వారం రోజుల ముందు ఆయన శనివారం దినమున, ఆయన చనిపోయే దినానికి ముందు శనివారం వారం రోజుల ముందు బయలుదేరినాడు, యెరూషలేములోనికి ప్రవేశించినాడు. అది కూడా విజయోత్సాహంతో ప్రవేశించినాడు. ఏదో విజయం సాధించినట్టుగా. చాలా మంది చేసేది ఏదో విజయం సాధిస్తేనే తప్ప అట్లా ఊరేగింపుగా రారు. కానీ ఇక్కడ విజయోత్సాహం ఏంటిదయ్యా అంటే ఆయన ముందే తన మరణమును లేక తన యొక్క ప్రాణమును పెట్టుట ద్వారా మానవాళికి, లోకమునకు పాప క్షమాపణ కలగ చేయడానికి, తన ప్రాణం పెట్టడానికి, తన ప్రాణమును అర్పించడానికి, ఆయన బలియాగముగా అవ్వడానికి యెరూషలేములోనికి మరణమును కౌగిలించుకోవడానికి వస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. దాన్ని ఎలా తీసుకొస్తున్నారంటే విజయోత్సాహముగా లోనికి ప్రవేశించారు. ఎక్కడికి? యెరూషలేములోనికి విజయోత్సాహముతో ప్రవేశించినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలి. దట్ ఈస్ వాట్. సో అలాంటి గొప్ప ఊరేగింపు అప్పుడు అంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఇలాంటి ఊరేగింపు ఎప్పుడూ అంతకుముందు జరగలేదు, ఆ తర్వాత కూడా జరగలేదు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలని వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటిదంటే ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, మనం గమనించదగిన విషయం. ఆయన శరీరము తినటం ద్వారా లేక ఆయన రక్తమును త్రాగటం ద్వారా
ఆ శరీరమును రొట్టెగాను ద్రాక్షరసమును ఆయన రక్తముగాను సూచిస్తూ ఆయన చెప్పినటువంటి మాటనే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. త్రాగటం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఎవరికి? మనకు. దానివల్ల మనకు ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపమును క్షమించబడటం, మన పాపములను ఆయన కడిగివేయటం కదండి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. తర్వాత ఒక నూతన జీవితం ఆయన మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? ఆ ఆఖరి దినాన చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో తద్వారా మనకు పాప క్షమాపణ కలగజేసి నూతన జీవితాన్ని, నూతన జీవమును ఆయన మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను ప్రేమించి నీ పక్షాన నిలబడినటువంటి దేవుడు. ఆయన నీ పక్షాన నిలబడ్డాడు. ఎవరైనా దొంగతనం చేస్తే, తప్పు చేస్తే, పాపం చేస్తే, లేకపోతే ఇంకా ఏదైనా చేస్తే మనుషులు మనల్ని ఏం చేస్తారు? దొంగతనం చేస్తే పోలీసులకు అప్పచెప్తారు. అంతేనా? ఫస్ట్ మనల్ని బాగా వాయిగొట్టి, ఈ పంత వాయిగొట్టి, వీపు విమానం మొత్తం మోగించి మంచి భర్త పూజ చేసి ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఇంటికి మంచి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి, వాళ్ళ ఇంటికంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మనల్ని బాగా మనమన్న పూజ చేసిన వాళ్ళైతే ఏకంగా ఏం చేస్తారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా నూనె రాసి మనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. గనుక దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే నీ పాపమును క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నీ పాపమును క్షమించి నీ పాపములకు క్రయధనముగా ఆయనే పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన వధింపబడ్డట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం, నూతనపరచబడ్డాం. నూతన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ నూతన జీవితము కలిగిన వారమై ఉండాలని, జీవించాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తా ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గొప్ప కార్యం. ఈ బలులలో పాల్గొనడానికి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి 3 పాయింట్లు కదండి. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మనం వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. లార్డ్ సప్పర్ అనేది ఎంత చక్కగా దేవుడు ఈ లోకంలో నిర్వర్తించినాడో దాన్ని ఎప్పుడూ మరవకూడదని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చదవాలని మనవి చేస్తున్నాను. ఆయన ఏమంటున్నారు? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. మరొకసారి మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరితో కాదు ఇది. ఎవరితో చేస్తున్నాడు? తాను ఏర్పరచుకున్న, తాను ఎన్నుకున్న, తాను పిలుచుకున్న ఆ 12 మందితో మాత్రమే ఆయన ప్రభురాత్రి భోజనం చేస్తున్నాడు. అందుకే ఇది అందరికీ సాధ్యం కాదు, ఇది అందరికీ ఇచ్చేది కాదు అని చెప్పినాడు ఆయన. దీంట్లో ఒక మర్మం ఉంది. ఏంటిది ఆ మర్మం అని అంటే, మారు మనసు పొంది, రక్షణ పొంది,
బాప్తిజము తీసుకున్నటువంటి వాడు మాత్రమే బలలో పాల్గొనాలి. ఒకటి. అలాగా మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజము తీసుకున్నాక కూడా ఒక నెల 2 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాతను, లేక నెల 2 నెలలకి నాకు అవసరం లేదు, బలలో పాల్గొనే ముందు ఎవరు పడితే వాడు బలలో పాల్గొనడానికి అధికారము లేదు. ఎవరు పడితే వాళ్ళు పాల్గొనడానికి లేదు. మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. ఇది కాక పొందినటువంటి వాడు కూడా తనను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. తనను తాను చూసుకొని ఎక్కడైనా ఏమైనా తప్పు చేశానేమో, పాపము చేశానేమో, అబద్ధం మాట్లాడానేమో, మోసము చేశానేమో, దొంగతనం చేశానేమో, లేక ఇంకా ఏదైనా ఇతరత్రమైనటువంటి తప్పులు నేను ఏమైనా చేశానేమో, కాబట్టి వాటి నుండి నాకు నువ్వు విడుదల పొంది ఆ తర్వాత బలలో నువ్వు పాల్గొనాలి. నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. పరిశోధించుకొని నేను కరెక్ట్ అని చెప్పడానికి నీకు అధికారం లేదు కాబట్టి నువ్వు చూసుకొని మళ్ళా దేవుని ఇంకో మాట అడగాలి. ఏమనంటే ప్రభువా, నేను ఏదైనా మర్చిపోయానేమో, మాట తూలి మర్చిపోయానేమో, చూపులో మర్చిపోయానేమో, వినికిల్లో మర్చిపోయానేమో. ఈ అగ్ని నాలుక అగ్ని అని వాక్యం చెప్తుంది. ఈ నాలుక ద్వారా ఎంతమందిని, ఎన్ని కుటుంబాలు నాశనం చేశానో, లేక నేను ఎంతమంది గురించి తప్పు మాట్లాడానో, లేక నేను ఎంతమంది గురించి అబద్ధము చెప్పానో, లేక నాకు నేనే ఏదైనా తప్పు ఈ నాలుక ద్వారా చేస్తానేమో, దయచేసి ఏదైనా చేశానేమో, నాకు గుర్తుకు రావట్లేదేమో అని నువ్వు దేవుని దగ్గర విన్నవించుకొని విజ్ఞాపన చేసి క్షమాపణ పొంది భయముతో భక్తితో ప్రభు బలలో నువ్వు పాల్గొనాలి. నీ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, నీ చూపు ద్వారా, నీ వినికిడి ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ హృదయం ద్వారా, నీ మనసు ద్వారా, వారిలో ఆలోచన తలంపుల ద్వారా ఊహించి, ఆలోచించి, మోహించి. నువ్వు ఊహించేది ఎవరికి తెలుస్తుంది? నువ్వు ఆలోచించేది ఎవరికి తెలుస్తుంది? నువ్వు కామించేది ఎవరికి తెలుస్తుంది? అది నీ జీవితాన్ని, నీ శరీరంలోనికి సంబంధించినటువంటి. దీనిలో నుంచి తప్పించగలవాడు ఎవడు కూడా లేడు. గనుక నువ్వు ఏం చేయాలంట? వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి నువ్వు చాలా జాగ్రత్తగా అడగాలి. ఎక్కడ నువ్వు తప్పిపోయినావో, ఎక్కడ నువ్వు పడిపోయినావో, ఎక్కడ నువ్వు చెడిపోయినావో, ఎక్కడ నువ్వు జారిపోయినావో, ఎక్కడ నువ్వు తొట్టిల్లి పడిపోయినావో, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ రకంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, విరోధముగా నువ్వు ఏం తప్పు చేసావో నీకు మాత్రమే తెలుసు. వాటన్నిటినీ కూడా నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, గుర్తున్నవి గుర్తుకు లేనివి, జ్ఞాపకం ఉన్నవి జ్ఞాపకము లేనివి, తెలిసినవి తెలియనివి అన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత నువ్వు బలలో పాల్గొనాలి. అందుకే అందరికీ సాధ్యం కాదు, ఇది అందరికి ఇచ్చేది కాదు. కొంతమంది లోకంలో ఎవరికి భర్త వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. అన్యులు వస్తే అన్యులకు కూడా ఇస్తూ ఉన్నారు. ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము అంత చులకనైనది కాదు, చాలా పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది, చాలా నీతి కలిగినటువంటిది. అలాంటిది అంత ఈజీగా నువ్వు ఎలా ఇస్తావు? కొంతమంది స్వస్థత కోసం అని చెప్పి బల్ల ఇస్తూ ఉన్నారు, వాళ్ళు స్వస్థపరచబడాలని. కొంతమంది వాక్యాలు రాసి ఇస్తూ ఉన్నారు, తాయితల లెక్క, మంత్రాలు, యంత్రాలు లెక్క. ఇది అలాంటిది కాదు ప్రేమని దేవుని బిడ్డ, అలా చేసేది కాదు. దేవుని వాక్యం అయినప్పటికీ కూడా అది శక్తివంతమైనది, బలమైనటువంటిది, జీవము కలిగినటువంటిది. ఆ జీవం గల వాక్యము నీకు మాత్రమే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
ఎలా పడితే అలా యూజ్ చేసేది కాదు అన్న సంగతి నువ్వు గమనించాలి. వాక్యం రాసి ఇవ్వడం కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా సువార్తనే కదయ్యా. కాదు కాదు కాదు. నువ్వు వాడికి సువార్త చెప్పి దేవుని వాక్యము చెప్పి వాడు అంగీకరిస్తే అప్పుడు వాడు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసము తీసుకుంటే అప్పుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలనేది వాక్యం ద్వారా చూస్తున్నావు. అందుకే ఇక్కడ ఏమన్నా మనసు చదవమా, మీరందరూ కూడి వచ్చి ఉండగా ప్రభు రాత్రి భోజనం చేయించుండగా సాధ్యము కాదు. చేయుట సాధ్యము కాదు. అందరూ చేయుట సాధ్యము కాదు. ఎవరు పడితే వారు చేసేదానికి కాదు. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజము తీసుకున్నప్పటికీ కూడా నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మాత్రమే పాల్గొనాలి. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కాదు. ప్రేమ దేవుని బిడ్డ, దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆయన గదిలోకి తీసుకెళ్ళి ఒక బల్లను ఏర్పాటు చేసి ఆయన బల్లపైన అన్ని కూడా సమకూర్చి వారందరిని కూర్చోబెట్టుకొని వారికి అందరికీ వాక్యము చెప్పి వారికి అందరినీ పరిశుద్ధపరిచి ఆ తర్వాత ఆయన బలలోకి ప్రవేశించినట్టుగా చూస్తూ ఉన్నాం. అది కూడా కేవలం శిష్యులకు మాత్రమే. ఆయన శిష్యులు ఎవరైతే అవుతారో వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి ఆయన ఏమన్నాడు, మీరు వెళ్ళి లోకంలోనికి వెళ్ళి లోకస్తులందరినీ కూడా నా శిష్యులుగా చేయమని చెప్పాడు ఆయన. ఏమని చేయమన్నాడు ఆయన? నా శిష్యులుగా చేయమని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన శిష్యుడిగా నువ్వు మారాలి. మొదటిగా ఎవరిలాగా మారాలి? యూ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్ యాజ్ హిస్ డిసైపుల్. వాక్యం చెప్తుంది మొదటిగా నువ్వు ఆయన శిష్యుడిగా నువ్వు మారాలి. ఆయన శిష్యుడిగా మారినాకనే బలలో నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? ఎలా పడితే అలా తీసుకుంటున్నాం. ఈ హెచ్చరికలు దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు, నీకే చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు బలలో పాల్గొనాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక ఇదే అధ్యాయము 11వ అధ్యాయం 16వ వచనం చదువుమా. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనను కలహప్రియుడు, కలహాలు పుట్టించేవారు లేక మీలోనే కలహం ఉంటే, నీలోనే కలహం ఉంటే ఆ కలహములను నేను అంగీకరించను అంటున్నాడు ఆయన. నీలో ఉన్న నువ్వు ఇతరులో పుట్టించిన, ఇతరులకు నువ్వు కలహము కలగజేసిన, ఇతరులను నువ్వు బాధించిన, ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను, మనలోనైనను ఉండకూడదు, సంఘంలోనైనను ఉండకూడదు. నువ్వు కలహప్రియుడిగా ఉంటే నువ్వు సంఘంలో ఉండడానికి వీల్లేదు. రెండవది ఏమంటున్నాడు? లోకంలో కూడా మాలోనైనను, అనగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉన్నటువంటి వారిలోనైనను ఉండకూడదు. అలాంటి వారి మధ్యలో ఉండడానికి ఎటువంటి నీకు అధికారము లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అది నేను చెప్పట్లా. ఆమేన్. హల్లెలూయా. కలహము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మీరు మాలో ఉండడానికి, తర్వాత సంఘంలో ఉండడానికి మీకు అధికారము ఎంత మాత్రము లేదు. కలహాలు పుట్టించేవారు జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి కలహము పుట్టించే జీవితము, హృదయము, మనస్సు నీలో ఉంటే నిన్ను నీవు బహిష్కరించుకో. నువ్వు దేంట్లో పాల్గొనొద్దు, నువ్వు పాల్గొనొద్దు, ఎవరిలో కలవద్దు. ఇంకా లోకానుసారమైన జీవితం నువ్వు జీవించు, లోకంలో బ్రతుకు.
ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, కలహము కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఆయన శరీరంలో ఉండడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. ఇంతకు మునుపు ఎన్నడూ కూడా ఇట్లా మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా కలహ ప్రియుడిగా ఉండిన ఎడల కదమ్మా, అంతేనా? కనబడిన ఎడల, చూసారా, కనబడిన ఎడల వాడు మాలోనైనను సంఘంలోనైనను ఎట్టి ఆచారము లేదని, ఇది మా ఆచారం అని చెప్పడానికి కూడా లేదు, మా ఆచారంలో లేదని చెప్తుంది దేవుడు. ఏ ఆచారంలో లేదు? సంఘం అనే ఆచారంలో లేదు, పరిశుద్ధమైన ఆచారంలో లేదు, పవిత్రమైన ఆచారంలో ఎంత మాత్రము లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. నోరు, ఆ పాట ఉంది. ఏం పాట అంటే, నోరు తెరచి నిజము పలుకుట. ఏం పాట? ఆ పాట చక్కటి పాట ఉందా? వస్తుందా? ఎత్తు జల్దీ. నీ కృప నాకు చాలు సుమా నా గానమా, నీవే నాకు ధ్యానమయా, నీ మాటే గానమయా యేసయ్యా. నీ కృప నాకు చాలు సుమా నా గానమా, నీవే నాకు ధ్యానమయా, నీ మాటే గానమయా యేసయ్యా. గడిచిన గతమంతా నీ కృపలో నడచిన నడకంతా నీ చేతులలోనే నడిపావు. గడిచిన గతమంతా నీ కృపలోనే దాచావు. ఓకే, మంచిది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నోరు తెరిచి నిజము పలుకుట నాకు నేర్పించు అనే పాట ఉంది ఒకటి. అయితే నీ నోరు తెరిస్తే నువ్వు ఏం మాట్లాడాలంట? నేనేమంటున్నా అంటే, నిజము పలుకుటని భక్తుడు పాట రాసి పాడినాడు, పాడిపించినాడు, అది పక్కకు పెట్టాడు. మనం నోరు తెరిస్తే మనం ఏం చేయాలి? ప్రేమతో కూడిన మాటలే మాట్లాడాలి, ఆప్యాయతతో కూడిన మాటలే మాట్లాడాలి. తర్వాత ఒకరిని పొగిడే మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఏం సెలవిస్తా ఉందనంటే, క్యాథరిన్ ఒకసారి కూడా ఫ్లోరెన్స్ తో చెప్పు, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ అని చెప్పు. జల్దీ నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ కాదు, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ దెన్ మీ అని చెప్పాలి. నాకంటే ఎక్కువ స్మార్ట్ నువ్వే కనబడుతున్నావు అని చెప్పాలా? చెప్పు మరి. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏం పెరుగుతుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను నార్మల్ గా పొగిడితే ఇంకా దాన్ని ఎక్కువగా మసాలా వేసి పొగిడింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమైతుందంటే ఇద్దరి మధ్యలో లేదు నువ్వే అనుకుంటూ పోతూ ఉంటారు. ఇంక అంతే. నేను కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, మరి నేనే అని అంటే నువ్వు లేవు కదా అని అంటే అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ కనబడుతున్నావు, లేదు నువ్వే కనబడుతున్నప్పుడు పొద్దున ఉంటారు చక్కగా. లేదు అని అంటే నేను కాబట్టి చెప్పినావు, నువ్వు లేవు కాబట్టి చెప్పా అని అంటే అక్కడ కథం అయిపోతుంది. దేర్ ఇస్ ద మ్యాటర్. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీకంటే ఎక్కువగా ప్రేమించాలి, నీకంటే ఎక్కువగా పొగడాలి, నీకంటే ఎక్కువగా వారిని
ఘనపరచాలి, నీకంటే ఎక్కువగా వారిని ఎంచాలి, నీకంటే గొప్పగా వారిని చూడాలి, నిన్ను వలే నీకంటే ఎక్కువగా నువ్వు చేయాలి, వాళ్ళని ఇష్టపడాలి. అప్పుడు నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నట్టు. నీ నోరు మంచి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీ నోరు చదువు పాడన ఎత్తు. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని, నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది. కొండములాడు పెదవుల నుండి నన్ను విడిపించినావు, నోరు తెరిచి నిజము పలుకుట నాకు నేర్పించినావు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్. ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. ఎవరు? అనిత, సునీత అనుకుందాం. కాసేపటికి పేరు మనమే పెట్టుకుందాం. ఆ ఇద్దరు అక్క చెల్లెల్లో వాళ్ళ నాన్న బాగా డబ్బున్న వ్యక్తి. పెద్దామెకి మంచి సంబంధం చూసి, బాగా డబ్బు ఉన్న వ్యక్తిని చూసి ఈయన కూడా బాగా డబ్బు కుమరించి కట్నం ఇచ్చి, బంగారం ఇచ్చి, వస్తువులు పెట్టి, ఇంకా రకరకాల అన్ని పెట్టి చేసి ఇచ్చాడు. ఒక 6-7 సంవత్సరాలు అయిన తర్వాత అనుకోకుండా కరువు వచ్చింది, పొలాలు ఎండిపోయినాయి, ధాన్యం అంతా పోయింది, ఏమి లేవు, అంతే మొత్తం బీదోడు అయిపోయాడు పూర్తిగా. ఇక పొలాలు కూడా అప్పులకి తాళలేక కొన్ని పొలాలు కూడా అమ్మాయిసుకుంటాడు ఎక్కడ. ఇంకా ఏమి లేదు. ఈ పిల్ల పెళ్లి చేద్దాం అనుకొని చేస్తే తీరా చూస్తే ఈ దగ్గర ఏమి లేదు. ఎవరినో ఒక మామూలు, చాలా మామూలు చూసి పెళ్లి చేశాడు. చేస్తే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత అక్కడేమో పక్కూరులో ఉంటుంది, చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తుంది. ఈమె పెళ్లి కూడా రాలేనంతగా గొప్పగా ఉందామే. అలా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. కనీసం ఇలా చూసి వెళ్ళిపోయింది అంతే. కనీసం చెల్లెకి కనీసం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. అయ్యో ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇది చేయలేదు. పెళ్ళి అయ్యేంత వరకు లేదు, ముందు రోజు రాలేదు, అంతే.
దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే అయిపోయింది. ఈమె ఏమో చాలా చిన్న జీవితం, నార్మల్ జీవితం జీవిస్తూ ఉంది, పేద స్థితిలో ఉంది. ఇక్కడ మాత్రం ఈమెనేమో లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంది. ఒకనొక దినం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్లికి వచ్చింది. సరే, ఆ కూతురు పెళ్లి చెల్లికి ఫోన్ చేసి కబురు పంపించింది ఏంటంటే, ఇదిగో నా కూతురు పెళ్లి అవుతుంది, నువ్వు ఎట్లాగో లేదానివి కదా, నువ్వేం చేస్తావనంటే నా కూతురు పెళ్లికి వచ్చి నాకు సహాయం చేయి నువ్వు అని చెప్పేసి ఆర్డర్ వేస్తుంది. మనవి కూడా కాదు, ఆర్డర్ వేస్తుంది. సరే, ఈమెం చేస్తుంది, అరే నేను మా అక్క కూతురు పెళ్లి కదా, సరే రమ్మంటుంది కదా వెళ్తాను అని చెప్పేసి. అయితే ఇంకో మాట చెప్పింది ఏంటంటే, నువ్వు భర్తను తీసుకొని రావద్దు, పిల్లల్ని తీసుకొని రావద్దు, ఎందుకంటే మీరు చాలా పెద్ద స్థితిలో ఉన్నారు, ఎవరైనా చూస్తే మనందరూ నన్ను చేస్తారు, కాబట్టి నా పరువు పోతుంది, నువ్వు ఒక్కదాని రా అని చెప్పి. సరే, పోయింది. ఈమె భర్తకు చెప్పి, అయ్యా ఇట్లా రమ్మని చెప్పింది. ఈమెం చెప్పింది, మా అక్క 4 రోజులు పోతే మనం తినడానికి చక్కగా లేదు కదా, 4 రోజులు అక్కడ పోతే అక్కడ పిండి వంటలు అవి ఇవన్నీ మిగులుతాయి కదా, అవన్నీ తీసుకొని వస్తా, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఈమె బయలుదేరి ఆమె ఇంటికి పోయింది. పెళ్ళి అంతా అయిపోయింది, అన్ని చూసింది, అన్ని పనులు చేసింది, మొత్తం పనులన్నీ చేసింది. ఇక వచ్చేటప్పుడు కొన్ని పిండి వంటలు అవి ఇవి మిగిలితే, కొన్ని తినుబండలు మిగిలితే అవి తీసుకొనేసి పోదాం అనుకుంటుంది. అక్క చూసింది, ఏంటిదే పోతున్నావు అంటే, పోతున్నక్క అని. కనీసం కొన్ని పైసలు ఇవ్వాలి కదా, పైసలు కూడా ఇవ్వలేదు. ఏం చేసింది, అవి కడుపుని ఎత్తుంటే ఆ బోట్ ఏంటి అని అడిగింది. అక్క ఏం లేదు, నీకే చెప్దాం అనుకుని నువ్వు వచ్చావు, అందుకే నీకు నీ దగ్గరికి వస్తుంటే నువ్వు వచ్చావు బయటికి, కొన్ని పిండి వంటలు మిగిలిపోయాయి, పిల్లలు నా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి కొన్ని తీసుకొని వెళ్తున్నాక అని చెప్పింది. తర్వాత కొంచెం అన్నం కూడా మిగిలింది, ఆ కూర కూడా మిగిలింది, అది కూడా తీసుకున్నా. మరి నేను వెళ్తాను అని అంటే, నా ఇంట్లో వస్తువులను నేను ఇంకొకరికి ఎట్లా ఇస్తా అనుకున్నావు, నువ్వు 3 పూటల 4 పూటల తిన్నావు కదా 4 రోజులు పడి, కాబట్టి నేను నీకు అది పనికి ఆ తిండికి చెల్లుబాటు అయిపోయింది, ఆ వస్తువులను అక్కడే పెట్టేసాయి, ఆ పిండి వంటలు నా ఇంట్లో వాళ్ళకే చెందాలి కానీ, నా గొడ్లో ఉన్న బర్రెలకు మేకలకే చెందాలి కానీ నీకైనా చెందుతాయి, నువ్వు చేసిన పనికి నీకు తిండి పెట్టాను నేను అని చెప్పేసి అక్క చాలా కఠినంగా మాట్లాడేది. చాలా కఠినంగా, హీనంగా, భయంకరంగా మాట్లాడేది. నోటి దురుసుతనంను చూపించి తన యొక్క వెల్లాఫ్తనంను, తన లగ్జరీని, తన యొక్క ఇది అన్ని చూపిస్తూ ఆమెను బాగా హీనంగా మాట్లాడితే ఆమె అన్ని అక్కడ వదిలిపెట్టేసింది. ఒంటరిగా వెళ్తా ఉంది, కనీసం డ్రాప్ చేయడానికి కూడా వెళ్ళలేదు, బస్ పైసలు కూడా ఇవ్వలేదు, నడుచుకుంటూ పక్క ఊరే కదా అన్నట్టుగా పంపించేసింది. అలా పంపించేసినప్పుడు ఆమె ఏం చేసిందనంటే, బస్ ఎక్కిదామంటే డబ్బులు లేవు. సరే వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఏమని, మా అమ్మ ఏదో తీసుకొస్తా అని చెప్పి పోయింది, ఏమైనా తీసుకొని వస్తుంది ఖచ్చితంగా, చాలా రోజులు సరిగ్గా తిండి కూడా భోజనం కూడా చేయక తన భర్త కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. బాధపడ్డది, చాలా చాలా బాధపడుతూ వేదన పడుతూ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుంది, కొంచెం లోపలికి ఒక అడవిలాగా ఉంది, అక్కడ కూర్చొని ఆమె ఆలోచన చేస్తుంది, నేను ఇంతగానం పని చేస్తే, నేను ఇంతగానం సహాయం చేస్తే మా అక్క కనీసం నాకు బస్ ఛార్జ్ డబ్బులు కూడా ఇవ్వలేదు, కనీసం పని చేసేందుకు డబ్బులు ఇవ్వలేదు, నా పరిస్థితి తెలిసి కూడా, నేను ఇంత పేదదాన్ని అయ్యని తెలిసి కూడా కనీసం ఆ యొక్క పిండి వంటలు కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు నాకు, నేను ఎట్లా ఇంటికి వెళ్ళలేదు, నా పిల్లలు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఆశపడతారు, ఆశపడినటువంటి పిల్లలకి నేను ఏమి ఇవ్వాలా, నేను ఏం చేయాలా అని బాధపడుతూ ఏడుచుకుంటూ కూర్చుంటుంది ఆమె. హల్లెలూయ. అలా ఏడ్చుకుంటూ అనుకుంది, లాభం లేదు, నేను ఏం చేస్తా, ఇంటికి వెళ్ళి కూడా నేను ఇప్పుడు నా భర్త కూడా నేను ముఖం చూపించలేను, ఆయన కూడా అడుగుతారు కనీసం మరి మీ అక్క ఏమి ఇవ్వలేదు అనేసి. అంత గొప్పింటి అక్క కదా, ఏమైనా ఇచ్చి ఉంటుంది కదా అని ఆయన కూడా అడుగుతాడు, అదే చెప్పేసి వచ్చాను కదా మా అక్క దగ్గరికి ఏమైనా తీసుకొస్తా అనేసి అనుకుంది. ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మన భర్తకి ఏం చెప్పాలి, నా పిల్లలకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. అనుకోకుండా అక్కడ కుండ కనపడింది. ఏం కనపడింది? కుండ. ఆ కుండ కనపడితే కుండ ఏం చేసిందంట, సరే అని చెప్పేసి ఆ కుండను బోర్లేసి ఇట్లా దాంట్లో ఏమైనా ఉందో అనుకుంది పాపం. తీరా చూస్తే దాంట్లో ఒక పాము కనపడిందంట. ఏం కనపడింది? చచ్చిపోయిన పాము కనపడిందంట. దాని తలకై దాని తోక 2 నరికేసి తీసేసి ఆ మిగతా ముక్కల్ని ఏం చేసిందామే కుండలో వేసి తీసుకొని వెళ్ళిందంట ఇంటికి. ఏమనుకుందంట, ఇది విషపు పాము కాబట్టి
దీన్ని ఏం చేయాలి ఖచ్చితంగా? ఇంట్లో వాళ్ళకి పెట్టాలి, నా పిల్లలకి పెట్టాలి, నేను అందరం చచ్చిపోదాం అనుకునేసి ఇంటికి వెళ్ళింది. కొండ తీసుకెళ్ళింది. అయ్యా నీకోసం చేప తీసుకొచ్చిన, మా అక్క పంపించింది, అది పంపించడం బాగా చెప్పేసింది. వంట చేయడానికి ప్రయత్నం చేసింది. వంట కూడా అయిపోయింది. పిల్లలకు పెట్టి అందరం తినేసి చచ్చిపోవాలి అంతే. అలా చేస్తూ మరి ఆమె ఏం చేసింది, సరే నేను నీళ్ళు తీసుకొస్తాను, జర వేపుతా ఉండు కుండలో అని చెప్పింది. ఆయనకు తెలియదు ఇలా ఏమున్నాయో సంగతి. చేపలు అనుకుంటున్నా, చేపలు అని చెప్పిందాన్ని. కానీ అందులో ఏమున్నాయి? పాము ఉంది, పాము ముక్కలు ఉన్నాయి. సరే అయిపోయింది, బాగుంది ప్రేమ దేవుడి. ఇక ఊపుతా ఉంటే టంగ్ టంగ్ అని శబ్దం వస్తుందంట. ఏం శబ్దం వస్తుందంట? టంగ్ టంగ్ అని శబ్దం వస్తుందంట. శబ్దం వస్తుంటే ఈయనైందబ్బా అనేసి దాన్ని మెల్లిగా అది పట్టుకొనేసి పైకి లేపితే అది yellowish కలర్లో మెరుస్తా ఉందంట. ఆయన అందులో వేసేసి ఏం తీసుకొచ్చావు ఆయన అని అడిగాడంట. అయ్యా చేపలే తీసుకొచ్చాను. లేదు దీంట్లో టంగ్ టంగ్ అని శబ్దం వస్తున్నాయి, దీన్ని తీస్తే దీంట్లో బంగారం కడ్డీలాగా కనబడుతుంది, ఇది బంగారం అయ్యిందేమో, మరి ఎక్కడికి ఏం చేసావు, ఏం తీసుకొచ్చావు, ఎక్కడికి తీసుకొచ్చావు, మీ ఇంట్లో ఏమైనా దొంగతనం చేసావా, మీ అక్కల ఇంట్లోకి అట్లా ఇట్లా అంటే లేదయ్యా అని చెప్పేసి చేస్తే కూర్చొని ఆమె విషయం మొత్తం చెప్పింది భర్త. ఆయనకి ఇక దాచలేకపోయింది. సరే ఇది దేవుడే మనకు సహాయం చేశాడు అనుకుందాం అనుకొని ఒక కడ్డీ ముక్క తీసి ఏం చేశారు, తీసుకుపోయి ఏం చేశారు, రత్నం అమ్మి మస్తు డబ్బులు వచ్చినాయి. ఇక బట్టలు కొనుక్కున్నారు, ఇల్లు జర మంచిగా చేసుకున్నారు కదా, పాక కాస్త ఇల్లు అయ్యింది, మంచి భోజనం అంతా చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో అక్క చెల్లి మంచిగా అయిపోయింది అన్న సంగతి ఎవరికి తెలిసింది? ఆకాశ రామన్న ఉత్తరము పోయింది అక్కడికి. ఆమె ఏం చేసింది, ఆహా మా ఇంట్లోకి వెళ్ళో ఏదో తీసుకొని పోయింది. నోరు చూడు ఎట్లా ఉంటుందో, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంది అనేసి పోయి ఆ ఊరు సర్పంచ్ వాళ్ళతో న్యాయాధిపతితో చెప్పింది. నా ఇంట్లోకి వెళ్ళి మా చెల్లి ఇట్లా చేసింది, అది ఎంత పేదదో, ఎంత ఏమంటారు ఇంకా కటిక బీద స్థితిలో ఉన్నటువంటిది, అట్లెట్లా ఇల్లు సరి చేసుకుంటుంది, అట్లెట్లా కొత్త బట్టలు వేసుకుంటుంది, అట్లెట్లా ఆ మంచి తిండి తింటది, అట్లెట్లా వాళ్ళు బాగుపడతారు, అసలు ఛాన్సే లేదు. మా ఇంట్లోకి వెళ్ళి ఏదో కొట్టేసింది, దాన్ని మీరు పంచాయతీ పెట్టాల్సిందే అని చెప్పేసి పెట్టిపిస్తే ఏం జరిగింది అక్కడ అని ఒకసారి గమనిస్తే, ఆ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈమె ఉన్న విషయం అయితే ఆమె ఇంకా చెప్పేసరికల్లా అయితే ఒక పని చేయమ్మా, నువ్వు కూడా వెళ్ళి ఆ కడ్డీలకి అందు ఏముందో, ఆ కుండలో ఏముందో అని అంటే, సరే నువ్వు చేపెట్టి తీసుకో నీకు కావాల్సింది అని అంటే వాళ్ళకి సపరేట్ చెప్పింది వాళ్ళకి. అమ్మ కుండలో ఉన్నాయి తీసుకోనికి ఏమైనా ఉన్నాయేమో చూడాలంటే చెయ్యి ఇట్లా పెట్టేసరికల్లా అది బుస్సు అన్నదంట. ఏంటిది? పాము. ఎడికెళ్ళి వచ్చింది తెలీదు. ఈమె చేయి పెడితేనేమో బంగారు కడ్డీలు వస్తాయి, ఆమె చేయి పెడితేనేమో పాము బుస్సు అనబట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఇలాగా ఈమె జీవితంలో జరుగుతుంది. ఇది ఒక ఉపమానం మాత్రమే. తన నోటి దురుసు ద్వారా తన చెల్లిని ఎక్కడ తీసుకొచ్చింది? పంచాయతీలోకి తీసుకొచ్చింది. ఆమెని బీద స్థితి ఉంది, అది కఠిన బీదరాలు, అది పనికిరాంది, అసలు దాని దగ్గర ఏమి లేదని చెప్పి ఆమె నిందిస్తూ వచ్చింది. పంచాయతీ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఇక్కడ ఏమి పప్పులు ఉడుకో, ఇంకొకసారి ఈ ఊరికి కూడా నువ్వు రావద్దు, నీ చెల్లె బాధలో వేదనలో ఉంటే ఆమెని కనికరించాల్సింది పోయి, ఆమెని దయ చూపించాల్సింది పోయి, ఆమె మీద ప్రేమ చూపించాల్సింది పోయి, ఆమె కొన్ని ఏమైనా వస్తువులు ఇవ్వాల్సింది పోయి, ఆమె కొంచెం ఏమైనా డబ్బు ఇవ్వాల్సింది పోయి, నువ్వు పని చేయించుకొని అన్ని చేయించుకొనేసి ఆమె మీద నిందను మోపి మళ్ళీ ఆమెని చాలా హీనంగా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ప్రతి ఇంటిలో మరి ఆ ఇంటి, నీ ఇంటి ఆడపడిచే కదా, నీ ఇంటి తోడబుట్టిందే కదా, నీ చెల్లినే కదా, ఆమెను అంతగా నువ్వు హీనంగా చూస్తావా, హీనంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి పంచాయతీ వాళ్ళు శిక్షించినారు, జరిమానా వేసినారు, ఇంకోసారి ఆ ఊరికి రాకుండా చేస్తున్నారు. నోటి దురుసు అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. శిక్ష కూడా వేశారు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటని ఉపమానానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, మనం ఎంత తగ్గించుకుంటే, మనం ఎంతగా మనం వినయంగా మాట్లాడితే, మనం ఎంతగా ప్రేమగా ఉంటే, ఆ పేద స్థితిలో ఉన్న ఆమె అక్క దగ్గరికి వెళ్ళింది. ఆమె ఏమి ఇవ్వకపోయినా ఆమె ఒక మాట మాట్లాడలేదు. ఆమె దూషించిన ఒక మాట మాట్లాడలేదు. ఆమె తిరిగి మళ్ళీ మాట్లాడలేదు. నాతో పని చేయించుకున్నావు, నాకు డబ్బు ఇవ్వవా, నాకు పని చేయించుకున్నావు, నాకు వస్తువులు ఇవ్వవా, నాకు పని చేయించుకున్నావు, నాకు ఏదైనా ఇవ్వకుండా నాకు ముట్టికి చేతితో పంపిస్తున్నావు, శాపనార్థాలు కూడా పెట్టలేదు.
ఆమె ఎంతో బాధతో ఇంటికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు, ఎందుకు మాట చెప్తున్నా అంటే నీ జీవితంలో నీ దేవుడు కూడా నీకు సహాయము చేస్తాడు. చేసే వరకు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత గొప్ప స్థితిలోనే ఉండు, నువ్వు ఎంత మంచి స్థితిలోనే ఉండు, కానీ నోరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అర్థంగా సెలవిస్తాను. ఇంకో మాట చూడండి దయచేసి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. త్వరగా. వీరు అపోస్తల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆమేన్. ఏమంటాడు ఇక్కడ? ఎలా ఉండాలంట? రొట్టె విరుచుటయందును, అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును నువ్వు ఎడతెగక ఉండాలి. 3వ పాయింట్ ఏంటిదంట? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? మొదటిగా అపోస్తుల బోధ యందు. ఏ బోధ కావాలి? అపోస్తుల బోధ. రెండవది సహవాసమందు. నీ సహవాసాన్ని ఇతరులు కోరుకోవాలి. ఏం చేయాలి? నువ్వు అపోస్తుల బోధలో ఉంటే నీ సహవాసాన్ని ఇతరులు కోరుకుంటారు. నీ సహవాసం మంచిగా లేకపోతే కోరుకుంటారు ఎవరైనా? నువ్వు దూషించినా, నువ్వు కొట్లాడినా, నువ్వు భయంకరంగా మాట్లాడినా, నువ్వు కోపగించుకున్నా, నువ్వు అసహించుకున్నా, నువ్వు చాలా గొప్పవాడివని చెప్పేసి గర్వంగా మాట్లాడినా వారు నీతో ఇష్టపడతారా? నీ సహవాసాన్ని కోరుకుంటారా? కోరుకోరు. అందుకే వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ అపోస్తుల బోధ యందు. రెండోది సహవాసమందు. హల్లెలూయా. సహవాసమందు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. సహవాసమందును ఉండాలి. మొదటిగా దేవుని సహవాసంలో ఉండాలి, రెండోది సంఘ సహవాసంలో ఉండాలి, మూడోది ప్రేమ దేని బిడ్డరా నీ తోటి దేవుని యొక్క సన్నిధిలో పరలోక సహవాసము కలిగి నువ్వు ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. మూడోది ఏమన్నాడు? రొట్టె విరుచుటలోనూ ఉండాలి. అంటే విరుచుటలో ఉండాలంటే విడుస్తూ ఉంటే ఉంటాం, అలా ఉండడం. ఇందాక మనం వాక్యం చూసినాం, ఎవరికి పడితే వాడికి విరవబడదు. విరిచే స్థితిలో నువ్వు ఉండాలి. ఆ స్థితిలో ఉండి విరిచే స్థితిలోకి నువ్వు రావాలి. నాలుగవది ప్రార్థన చేయుటలో నువ్వు ఉండాలి. అనుదినము నువ్వేం చేయాలంట? ప్రార్థన జీవితం. ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రార్థనలో నీ సమయాన్ని గడపాలి. హల్లెలూయా. టైం లేదు అనే వాళ్ళు ఎంతమంది చెప్పండి ఒకసారి. ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి టైం లేదని చెప్పే వాళ్ళు అవుతుంది ఎవరన్నా? సరే, మీరు ఎట్లాగో చేయలేరు, నేనే చెప్తాను. మీకు ఎట్లాగో టైం ఉండదు, నాకు తెలుసు. ఎందుకు అని అంటే ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఉండదు. ఎట్లా ఉండదు అని అంటే ఉండదు. అదే ఆన్సర్. ఎందుకు రాలేదమ్మా అంటే రాలేదు. అది కాదు ఆన్సర్. ఉండదు అనేది కాదు ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏంటిదని అంటే మనము ఫుల్ టైం 24 hours టైం ఉంటుంది. మనకి 24 hours టైం ఉంటుంది. నువ్వు నిజంగా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, నువ్వు పని చేసేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకోగలవు. నువ్వు ఇంట్లో కూర్చున్నా ప్రార్థన చేసుకోగలవు. నువ్వు ఆఫీస్లో ఉండి పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూడా ప్రార్థన చేసుకోగలవు. ఇంట్లో ఊగుతూ, వంట చేస్తూ, బాసన తోముతూ, బట్టలుతూ కూడా ప్రార్థన చేసుకోగలవు. ఇలాగ దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే రాత్రికాల సమయంలో నువ్వు పడుకుంటావు కదా, నువ్వు అలసిపోయి పడుకుంటావు, నీకేం సంబంధం ఉండదు. కానీ నా దేవుని ఆత్మ నీలో ఏం చేస్తున్నానంటే ఆ శరీరాన్ని మోకరింపజేసి ప్రార్థనలో నిన్ను గడపంపజేస్తుంది. ఇది దేవుని సహవాసం. నువ్వు పండుకున్నా నీ శరీరము మొక్కుతుంది, నీ శరీరము మోకరిస్తుంది, నీ శరీరము దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయాన్ని గడుపుతుంది. నువ్వు పడుకున్నా. ఇది దేవుని సహవాసం. సహవాసంలో ఉండా, దేవుని సహవాసంలో ఉండా. నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు చేసే కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయి.
హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నువ్వు ప్రయాణం చేస్తూ కూడా, ఇప్పుడు మనకు ఫోన్ వచ్చింది అనుకోండి, ప్రయాణం చేస్తూ ఉన్నాం, బండిలో కూర్చున్నాం, లేకపోతే కార్లో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ఫోన్ రింగ్ అయింది, మాట్లాడమా జల్దీ తీసి అయ్యో కట్ అయిపోయింది అని వెంటనే మళ్ళా మనమే చేస్తాం ఉల్టా. వాళ్ళు చేసే లోపు నువ్వు చేసేస్తావు. దేవుడు మాట్లాడేసి ఇంకేం మాట్లాడాలి నేను? మరి నువ్వు మాట్లాడవా? రిటర్న్ ఫోన్ చేస్తావు కానీ రిటర్న్ మాట్లాడవా? ఇన్కమింగ్ కాల్ వచ్చింది, మిస్ అయింది, మరి నువ్వు అవుట్ గోయింగ్ చేయాలి కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. అసలు మనం సాకులు వెతకడానికి ఎంత ప్రిపేర్డ్ గా ఉంటామో, ఎంత జ్ఞానం ఉపయోగిస్తామో, ఎంత తెలివిని ఉపయోగిస్తామో సాకులు చెప్పడానికి, శరీరానికి గుణడానికి కూడా సాకులు ఉపయోగిస్తాం. ఇక అదైతే మనకు అవసరమే లేకుండా వచ్చేస్తూనే ఉంటాయి సనుగులు గురుగుళ్ళు. ఇట్లనంట అట్లనంట. నువ్వు పోతావా? నేను రాలేను, నేను పోను, కానీ నువ్వు ఏం చెప్పకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రాకపోగా మళ్ళీ నేను రాను అని చెప్పి మొన్న సంపూర్ణ అంత ఫుల్ ఎండిపోయింది ఇల్లు మొత్తం. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. నువ్వు ప్రార్థన పోకుండా మళ్ళీ పోయడం కూడా పోనీయకుండా ఆటంకపరిచేటువంటి సనుగుళ్ళు గునుగుళ్ళు కదా. అవునా కదా? ఇలాంటి పనులు మనం చేస్తూ ఉన్నాం. నాకు చర్చ్కి ఏదో డబ్బులు ఇవ్వాలంట, నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తావా? ఏమో నా దగ్గర అయితే లేవు. నువ్వు మూసుకొని కూర్చో నోరు. నువ్వు ఇవ్వకపోయినావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పనికిరాని మాటలు? ఆ పనికిరాని ఎందుకు మాటలు నీ లోపల ఎందుకు వస్తున్నాయి? ఆ సనుగుళ్ళు ఎందుకు, గునుగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏమో అమ్మా. ఆమేన్, హల్లెలూయా కదండి. ఈ సనుగుళ్ళు గునుగుళ్ళతోనే మనం ఏమైపోతున్నామో దేవుడి సహవాసాన్ని కోల్పోతున్నాం, దీంట్లో పాల్గొనలేకపోతున్నాం. నువ్వు పాల్గొనదు కూడా. నువ్వు సనుగుతే, నువ్వు గునుగుతే నువ్వు పాల్గొనే వద్దంటే అసలు కలహాలు ఉంటే నువ్వు అసలు నీ కలహం నీ లోపల ఉన్నప్పుడు నువ్వు పాల్గొనవద్దు. నువ్వు పక్కకి వెళ్ళిపోయి కూర్చో. సంఘంలో శరీరంలో ఉండే ఆస్కారమే లేదు నీకు అసలు చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాక్యానుసారంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచేందును, ప్రార్థన చేయడం యందును నీవు ఎడతెగక ఉండాలి. అలా ఉంటే నీ లోపల నువ్వు ఎట్లుండవో తెలుసా? భక్తుడు దేవుడే నీ లోపల కనబడతాడు. ఎవరు కనబడతాడు నీ లోపల? దేవుడే నీ లోపల కనబడతాడు. ఆ దేవుని స్వారూప్యము నీలో కనబడాలి. నిన్ను చూసినప్పుడు ఎవరు కనబడాలి? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అమరంజిమయము. Hallelujah.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. మీరు భోజనము చేయనప్పుడును ఒకరికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. అమ్మ అది కాదు, 15వ అధ్యాయము 21వ వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొంది ఉన్నారో పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందును అందరూ బ్రతికింపబడుతారు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. చాలా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మనుషుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం. మనుషుడు అనగా ఆదాం, మనుష్య కుమారుని ద్వారా అనగా మనుషు ద్వారా అనగా ఇంకొక మనుషుడు ఎవరంట? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పునరుత్థానం. ఆయన మరణించి ఎలాగ లేచినాడో మనం కూడా పునరుత్థానం పొందుతాం. రెండవది, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు అని చూస్తున్నాం. ఇక మూడవది మనం చూస్తున్నాం ఏంటంటే ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడతారు తప్ప వెనక ముందు ఏమీ జరగదు. ప్రథమ ఫలము క్రీస్తు గనక ఆ క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారానే ఏం జరుగుతుందంట? వచ్చినప్పుడు బ్రతికింపబడతారని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆఖరి మాట అంటాడు ఏంటంటే అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి. ఏంటి ఆధిపత్యము? ఏంటిది ఆ యొక్క అధికారము? ఏంటిది ఆ బలము అని అంటే మరణము. ఆమేన్, హల్లెలూయా. అది కొట్టివేసి ఏం చేస్తున్నాడంట? బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి ఆయన సురక్షితంగా దాన్ని అప్పగించిన తర్వాత అంతం వస్తుంది. అంతం అనగా భూమి గతించిపోతుంది, ఆకాశము గతించిపోతుంది, భూమిలో ఉన్న సమస్తము గతించిపోతే, పాతవి గతించరు, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అన్నటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఎప్పుడో ప్రవచించిన ప్రవచన వాక్యాలు అప్పుడు నెరవేరుతాయి. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రభు బల అంటే ఏంటిది అనేది కూడా మనము చూస్తున్నాం కదండి. ఆ రీతిగా ఆ 3 పాయింట్లతో సహా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి విషయంలో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకొని దేవుని బలలో, దేవుని శరీరంలో, దేవుని రక్తంలో నువ్వు పాలు పంపులు పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగడం అంటే దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.